సంక్రాంతి రోజు కొన్ని వంటలైతే వండుతాం కదా! అవన్నీ పెద్దలకు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గరవైతే తీసుకొని మేమే తింటాము. అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ వంటలైతే అయిపోయాయి. ఉదయం నుంచి మా అమ్మగారైతే చేశారనమాట. ఏంటంటే పెద్దలకి పెట్టిన తర్వాత ఆ దగ్గరవన్నీ తీసుకొని అయితే తినాలి కదా! చూడండి ఏమేమి వండారో మా అమ్మగారు. పరమాన్నం అయితే చేశారు కొద్దిగా పెసరపప్పు ఇది ఉడకబెట్టి ఉంచుతారు కదా! అది ఒకటి. తర్వాత చింతబొట్టల చారు అంతే కదా! చింతపండులతో చారు చేశారు. తర్వాత కలగూర అనమాట. ఇదంతా కొన్ని రకాల కాయగూరలతో కలగూర అయితే వండుతారు. తర్వాత బూర్లయితే అంటే మన ఆచారం ప్రకారం ఏముంటాయో పండుగ రోజు అవైతే వండుకుంటాం అనమాట. ఇవన్నీ మన పెద్దల దగ్గర పెట్టేవి ఆకులైతే తీసుకొని తింటాము. అందరూ సంక్రాంతి చాలా హ్యాపీగా జరుపుకోవాలని, చాలా హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అందరికీ. ఈరోజైతే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. రేపు ఇంకెలా సెలబ్రేషన్ చేసుకుంటామో నెక్స్ట్ వీడియో పెడతాను. మీరు కంపల్సరిగా చూడండి. ఈ రోజైతే మేము ఇలా